నమస్కారం. సుఖీబాబుకు స్వాగతం. చలి సీజన్ మొదలైపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శీతల గాలులు తాకిడి పెరుగుతుంది. జనవరి ముగిసేదాకా శీతల గాలితో మనకు తిప్పలు తప్పవు. వణికించే చలి మూలంగా మన చర్మానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు చిన్నా చితక ఆరోగ్య సమస్యలు చాలానే వేధిస్తూ ఉంటాయి. ఇక ఈ చలికాలంలో దీర్ఘకాలిక జబ్బుల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు ఈ సీజన్లో మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలిదాడి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఆహారం, అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి మొదలైన విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఋతువులు మనం రమ్మంటే వచ్చేవి, పొమ్మంటే పోయేవి కావు. వాటి కాలమానం ప్రకారం అవి వస్తాయి. అలాగే చలికాలము వచ్చేసింది. పొద్దున్నే ఓ గంట పొగమంచు పలకరిస్తుంది. తలుపు తెరిస్తే ఎక్కడ ఇంట్లోకొచ్చేస్తుందో అన్నట్టుగా దట్టంగా ముసురుకొని కనిపిస్తుంది. సూర్యుడి లేలేత కిరణాలు కాస్త వెచ్చబడేసరికి మంచు మబ్బులు మాయమైపోతుంటాయి. ఇక మధ్యాహ్నం మండుటెండ మామూలే. మళ్లీ రాత్రయ్యేసరికి నేనున్నాను అంటూ చలిగాలి రివ్వున వీస్తుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. చల్లని ఈ చలికాలం మన నిత్య జీవితంపై, ముఖ్యంగా మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. వణికించే శీతలగాలి, గాలిలో తేమ తక్కువగా ఉండడం మూలంగా ఈ సీజన్లో సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి బాధలు మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు తరచుగా ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. వాతావరణం మారుతున్న కొద్దీ మానవ శరీరం అనేది ప్రతి క్షణం కూడా దానికి అడాప్ట్ అవుతూ ఉంటుంది. దాంతో ప్రకృతితో అనుసంధానం చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ అనుసంధానం అనేది ప్రతి ఋతువు మారినప్పుడు ఇంకా ప్రస్ఫుటంగా మనకి ఎక్కువ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో అన్ని సీజన్స్లో భారతదేశంలో ప్రముఖంగా ఉండేటువంటి సీజన్స్ ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం. చిన్న చిన్న సీజన్స్ మధ్యలో ఉంటాయి. సో చలికాలంలో కూడా మిగతా ఋతువుల్లానే అనేకమైనటువంటి మార్పులు శరీరంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా జరిగే మార్పులు చలితో స్పందించే గుణం అన్నటువంటి టిష్యూస్ ఏవైతే కోల్డ్నెస్కి రియాక్ట్ అవుతాయో వాటినన్నిట్లో మనకి ఎక్కువగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలు, శ్వాసకోశాలు, నరాలు ఇవన్నీ కూడా కోల్డ్ సెన్సిటివ్ ఉంటాయి. చలికి రియాక్ట్ అయ్యి ఇవి రక్తనాళాలు కుంచుకుపోవటం, నర్వ్ స్టిమ్యులేట్ అవటం, ఊపిరితిత్తుల్లో సెన్సిటివిటీ అనేది పెరగటం, అలానే ఆకలి పెరగటం, మెటబాలిజం ఇంకొంచెం రొబస్ట్గా అవ్వటం, చెమట అనేది తగ్గిపోవటం, బేసల్ బాడీ టెంపరేచర్ తగ్గటం, ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. సో వీటి వలన ముఖ్యంగా ఇబ్బంది పడేది ఎవరు అంటే జనరల్గా ఉన్నట్టే మరీ చిన్నపిల్లలు, అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు పిల్లలు, లేదా పెద్దవాళ్ళు 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఆస్మా కానివ్వండి, సిఓపిడి కానివ్వండి, ఇటువంటి సమస్యల బారిన పడేటువంటి వాళ్ళు, అలర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు, అలానే కొన్ని రకాలైనటువంటి చర్మ సమస్యలు. కొంతమందికి రక్తనాళాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, రేనాల్డ్స్ ఫెనామినన్ అంటాం. సో అటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, చర్మం పొడిబారేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉంటుంది. పెదవులు, చర్మము పొడిబారడం, పాదాలు పగలడం, గోళ్లు పెళుసుబారి చిట్లడం ఇవన్నీ చలికాలం వచ్చేసిందని శరీరం మనకు తెలియజేసే సూచనలు. చర్మం నల్లబడుతుంది, ముఖం కాంతిహీనంగా మారుతుంది. గాలిలో తేమ తగ్గడం వల్లే ఈ మార్పులన్నీ. ఇంట్లో నానమ్మో అమ్మమ్మో ఉంటే ఒంటికి కొబ్బరి నూనె రాసుకొని పెదవులకు నెయ్యి రాసుకోమని, సున్నిపిండితో స్నానం చేయమని చెబుతుంటారు. అమ్మాయిలు మాత్రం గ్లిజరిన్ సబ్బులు అంటారు. లిప్ బామ్లు, మాయిశ్చరైజర్లు, వ్యాజిలిన్ బాటిల్స్ ఖాళీ చేసేస్తుంటారు. మన చలికి చాలా వరకు ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు సరిపోతాయి.
వయసును బట్టి, చర్మం తీరును బట్టి కాస్మెటిక్స్ ఎంపిక ఉండాలి. ఉదయమే కొబ్బరి నూనె మర్దనా చేసుకుని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. మనలో చాలామంది చలిగా ఉందని వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఏ కాలమైనా గోరువెచ్చని నీటితో స్నానమే ఆరోగ్యానికి మంచిది అని చెబుతారు నిపుణులు. చలి ఎక్కువగా ఉండటం వలన స్కిన్లో ఉన్నటువంటి మాయిశ్చర్ తగ్గి స్కిన్లో డ్రైనెస్ అనేది పెరుగుతుంది, రూక్షత్వం అనేది పెరుగుతుంది. సో స్కిన్ బాగా పొడబారినట్టు ఉండటం, చిన్న గీత తగిలిన తెల్లగా గీతల్లా పడుతుండటం, లేదా బీటలు వారినట్టు చర్మం కనిపిస్తుండటం, ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనపడుతుంటాయి. కాళ్ళల్లో, స్కిన్లో, చేతుల్లో ఇవి మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. సో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహారంలో ఆ డ్రైనెస్ని కౌంటరాక్ట్ చేయడానికి నార్మల్ కన్నా కొంచెం హెల్తీ ఆయిల్స్ లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. మెయిన్లీ మూఫా రిచ్ ఆయిల్స్ అంటే వేరుశనగ నూనె కానివ్వండి, మన నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఇటువంటివి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1. అలానే స్కిన్కి కూడా మాయిశ్చరైజర్స్, సో ఏదైతే దాన్ని లూబ్రికేట్ చేస్తుందో సింపుల్ కొబ్బరి నూనె కానివ్వండి, లేదా అలవాటు ఉన్న వాళ్ళు నువ్వుల నూనె కానివ్వండి, లేదా వాజలిన్ లాంటి మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఇటువంటివి రాసుకోవాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉంటుంది. అలానే ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ కాకపోవటం, బాగా చల్లగా ఉన్న సమయాల్లో మెయిన్గా ముఖ్యంగా పగటిపూట కానీ, సాయంత్రం కానీ, రాత్రిపూట కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ కాకపోవటం, స్కిన్ని కవర్ చేసి ఉంచుకోవటం, వామ్గా ఉంచేటువంటి దుస్తులు కాటన్తో చేసినవి కానీ, వూల్తో చేసినవి కానీ కంప్లీట్గా వేసుకొని స్కిన్ని ఎక్కువగా ఈ చల్లటి గాలి బారిన పడకుండా చూసుకోవటం. అలానే చల్లనీళ్ళతో స్నానం కాకుండా మనకి కంఫర్టబుల్గా ఉండేటువంటి వామ్ వాటర్ తోటి స్నానం చేయటం. మాయిశ్చరైజర్స్ కానీ, సోప్స్ కానీ బాగా డ్రైన్వి కాకుండా లూబ్రికేటింగ్ ఆయిల్ కంటెంట్, మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉన్నటువంటి సోప్స్ ఇలాంటివి వాడడం, ఇవి జనరల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. చలిగాలి వణికిస్తున్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించడం, తాకాలనిపించడం సహజమే. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా తినే తిండి, తాగే పానీయాల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు, ముఖ్యంగా ఆస్తమాతో సతమతమయ్యేవారు సీజన్ మార్పులకు, వాతావరణానికి అనుగుణంగా జీవనశైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో చలి ఉందని వేడివేడిగా గంట కొట్టి తాగేస్తూ రోడ్డు పక్కన పకోడీలు, మిర్చి బజ్జీలు లాగించేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. టీలు, కాఫీలు తగ్గించుకుని వాటి బదులు కూరగాయల సూపు, చికెన్ సూపు తాగొచ్చు. టీ తాగేవారు పాలతో చేసే టీ బదులు తులసి, పుదీనా లాంటి ఆకులు వాడి తయారు చేసే హెర్బల్ టీలు తాగొచ్చు. అందులో చిన్న అల్లం ముక్క వేసుకుంటే మరి మంచిది. చలికాలంలో ఉష్ణోగ్రతతో పాటే మన దేహంలో శక్తి నిల్వలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎండిన పండ్లు, బాదం, పిస్తా, అక్రూట్ లాంటి గింజల్లోని పప్పులు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర వంటివి రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గు రాకుండా చూస్తాయి. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుంది. మలబద్ధకం కొందరిని ఇబ్బంది పెడుతుంది. రాత్రి భోజనంలో చారు తప్పనిసరి ఉండాలి. ఆహారంలో తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వేడి పదార్థాలని తినాలి. ఏ సీజన్లో అన్నా కూడా తీసుకునే ఆహారం మన శరీరాన్ని ఆ సీజన్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసేదై ఉండాలి. చలికాలంలో మనం అనుకున్నట్టు యాక్చువల్లీ చాలామందిలో ఆకలి పెరుగుతుంది. సో మెటబాలిజం అనేది ఇంకా కొంచెం నార్మల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. హెల్తీ సీజన్. మీరు ఏ హాస్పిటల్ అన్నా చూడండి, జనరల్గా చలికాలంలో రద్దీ తగ్గిపోతుంది. అవుట్ పేషెంట్స్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం తగ్గటం, ఇవన్నీ కూడా మనం సహజంగా చూస్తుంటాం. వీటినన్నిటికీ మన మెటబాలిజంకి ఒక జనరల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో మెటబాలిజం రొబస్ట్గా ఉంటుంది నార్మల్ చలికాలంలో. అయితే ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటంటే అనుకోకుండా వర్షాలు, తుఫాన్లు,
కోల్డ్ వేవ్స్ రావటం వల్ల ఇది మార్పు చెందుతుంది. అలాంటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ మారినటువంటి పరిస్థితి బట్టి ఉంటాయి. బట్ సహజమైనటువంటి చలికాలం ఉన్నప్పుడు మాత్రం ఆకలిని బట్టి ఆహారం తీసుకోవటం, ఆకలి ఎక్కువగా ఉన్నవాళ్ళు కడుపు నిండా తింటాం. ఇంతకుముందు అనుకున్నట్టు కొంచెం ఆయిల్ కంటెంట్ కొంచెం సీజన్కి సరిపడా కొంచెం లైట్గా పెంచుకొని తింటాం. హెల్తీగా ఉన్నవాళ్ళు, వేరే సమస్య లేనిటువంటి వాళ్ళు ఆయిల్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవటం, అవి మూఫా రిచ్ ఆయిల్స్ ఉండేటట్టు చూసుకోవటం. ప్లస్ భోజనంలో కూడా మోర్ న్యూట్రిషియస్ ఫుడ్స్ ఏమన్నా కానివ్వండి, వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు పనీర్ లాంటి ఐటమ్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఐటమ్స్, ఎగ్స్ లాంటి ఐటమ్స్ కానివ్వండి, ఆకలికి సరిపడా మన లైఫ్ స్టైల్కి సరిపడా వ్యాయామానికి సరిపడా తీసుకోవటం, ఇవి మనం చలికాలంలో జనరల్గా చూస్తుంటాం. అందుకే మీరు ట్రెడిషనల్గా చూసినా కూడా పండగల్లో కూడా చలికాలంలో వచ్చే పండగల్లో చేసే ఐటమ్స్ అన్నీ కూడా తినడానికి కొంచెం అంటే అరిగించుకోవడానికి కష్టమైనటువంటి ఇవి ఉంటాయి, ఉపవాసాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి ఆహార అలవాట్లని మనం హెల్తీ సీజన్స్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదన్నా తుఫాన్ వచ్చింది, కోల్డ్ వేవ్ నడుస్తుంది, అప్పుడు దాని ప్రకారం మనం మార్చుకోవాల్సి ఉంటుంది. బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వేడి పుట్టించేటువంటి ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం, చల్లగా ఉన్నటువంటి రెఫ్రిజిరేటెడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, చల్లని నీళ్లు, ఎక్కువగా స్టోర్డ్గా ఉన్నటువంటి ఫుడ్స్ అంటే చల్ల టెంపరేచర్స్లో స్టోర్ చేసినటువంటి ఫుడ్స్ తీసుకోకపోవటం, ఇలాంటివి తీసుకోవాల్సినటువంటి బేసిక్ జాగ్రత్తలు. చలికాలంలో వాతావరణంలో కనిపించే మార్పులు ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి శ్వాసకోశ జబ్బులతో బాధపడేవారికి చాలా సమస్యల్ని చలికాలం తెచ్చిపెడుతుంది. మాటిమాటికి ఆస్తమా అటాక్స్ వస్తాయి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక ఎగ్జిమా, సోరియాసిస్ వంటి మొండి వ్యాధులు శీతలం గాలికి మరింత ఉధృతంగా మారతాయి. చలిగాలికి కీళ్లన్నీ బిర్రబిగిసి నొప్పులు పోటెత్తుతాయి. ఉదయాన్నే మంచం దిగడం కష్టంగా ఉంటుంది. ఇక ప్రొస్టేట్ బాధలు అధికంగానే ఉంటాయి. చలి వాతావరణంలో మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సొస్తుంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకొని పోతుంటాయి. ఈ పరిస్థితి గుండె జబ్బు పేషెంట్లకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ సమస్యలన్నీ తట్టుకుని ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు సీజన్కి తగ్గట్టుగా జీవన సరళిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చలికాలంలో ముఖ్యంగా ఎక్కువగా జాగ్రత్త పడాల్సినటువంటి వాళ్ళలో శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేటగిరీలోనే మనకి ఆస్మాటిక్ పేషెంట్స్, క్రానిక్ ఆస్మాటిక్స్ కానివ్వండి, సిఓపిడి పేషెంట్స్ కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్ కానివ్వండి, లేదా వేరే బ్రాంకిక్టేసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి రీజన్ ఏంటి అంటే మనం పీల్చే చల్లగాలి వలన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో, ట్రీకియా కానివ్వండి, బ్రాంకై కానివ్వండి, ఎక్కువగా రియాక్ట్ అవ్వటం, సంకుచించుకుపోవటం, దాని వలన బ్రీతింగ్ ఇంకా డిఫికల్ట్ అవ్వటం, ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. దేర్ఫోర్ చలికాలం మొదలయ్యే కంటే ముందరే ఈ కేటగిరీ అంటే ఈ హై రిస్క్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు ఫ్లూ వ్యాక్సినేషన్స్ తీసుకోవటం. ప్రతి సంవత్సరం కూడా ఫ్లూ వచ్చే ఛాన్సెస్ మనకి చలికాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, లేదా ఎండ్ ఆఫ్ వింటర్ అంటే ఎర్లీ స్ప్రింగ్లో కానివ్వండి ఎక్కువగా ఉంటాయి. సో దానికి ప్రిపరేషన్గా ఫ్లూ షాట్స్ తీసుకోవడం కానివ్వండి. అలానే ఇది మొదటి జాగ్రత్త. ఇక రెండో జాగ్రత్తకు వస్తే చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా మ్యాక్సిమం చూడటం. చల్లగాల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మెయిన్గా మాస్క్ కానీ లేదా ఫేస్ కానీ బాడీని కానీ కవర్ చేసుకొని బయటికి వెళ్ళటం, ఇది రెండో జాగ్రత్త. మూడో జాగ్రత్త, తీసుకునే ఆహారంలో చల్లని పదార్థాలు, చల్ల నీళ్లు, ఏసీ ఇవి లేకుండా మ్యాక్సిమం తగ్గేటట్టు చూసుకోవటం. ఆపోజిట్ థింగ్స్, వేడి నీళ్లతో స్నానం చేయటం, తాగడానికి కూడా వేడి నీళ్ళు ఉపయోగించటం, లేదా తినే ఫుడ్ వేడివేడిగా తినటం, అలానే కొంచెం స్పైస్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవటం, అల్లం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, అలాంటి ఎక్కువ తీసుకోవటం, ఇవి వీళ్ళు చేయగలిగినటువంటి బేసిక్ జాగ్రత్తలు. చలిలో వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. రక్తనాళాలు అనేది సంకోచానికి గురి అవుతాయి కనుక దాని వలన బ్లడ్ ప్రెషర్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దేర్ఫోర్ చలికాలంలో బీపీని ఒకసారి చెక్ చేసుకోవటం, బీపీ కంట్రోల్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవటం, కావాలంటే దానికి తగ్గట్టు బ్లడ్ ప్రెషర్ సంబంధించినటువంటి మందుల్ని అడ్జస్ట్ చేసుకోవటం, ఇది మొదటి జాగ్రత్త. రెండవది,
చల్ల గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవటం, వ్యాయామం చేసేటువంటి వాళ్ళు మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా, ఈ స్మాగ్ అనేది కూడా మనకి సిటీల్లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఉదయం పూట ఉన్నటువంటి చల్లదనానికి ఈ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కానివ్వండి, గాలిలో వేరే రకంగా వస్తున్నటువంటి పొల్యూటెంట్స్ కానివ్వండి, ఇవి ట్రాప్ అయ్యి ఫాగ్ కాకుండా స్మాగ్ లాగా తయారవుతాయి. అలాంటప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్ళకపోవటం, ముఖ్యంగా మార్నింగ్ కొంచెం సూర్యరశ్మి బాగా వచ్చేంత వరకు వాకింగ్ కానీ, మెయిన్ రోడ్ల పక్కనే ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చలికాలంలో నిద్రమత్తు ఒక పట్టాన వదలదు. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడంతో మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ తక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ కొరత మూలంగా మనకు నిద్రమత్తు వదలకుండా ఉంటుంది. ఇక కొంతమంది అయితే కుంగుబాటుకు కూడా లోనవుతూ ఉంటారు. చలికాలంలో చురుకైన జీవనశైలి కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు వానలు భౌతికంగా ఇబ్బంది కలిగిస్తాయి. కాని చలికాలం అలా కాదు. ఇది పొగమంచులా మనసులో ఏమూలో ఒకలాంటి దిగులు గూడు కట్టుకుని నెమ్మదిగా మనసంతా ఆక్రమించేసుకోవాలని ప్రయత్నిస్తూ నీరసపరిచేస్తుంది. ఈ రుగ్మత కొందరిని చలికాలంలో ఎక్కువగా వేధిస్తుంది, కుంగుబాటుకు లోను చేస్తుంది. రోజువారీ పనుల పట్ల అనాసక్తి, మందకొడితనం వీరిని వేధిస్తాయి. సహజమైన వెలుతురులో మన శరీరంలోని జీవగడియారం సక్రమంగా పనిచేస్తుంది. చలికాలంలో సహజమైన వెలుతురు తగినంత లభించినప్పుడు మనసును ఉత్తేజంగా ఉంచే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో చలికాలంలో కుంగుబాటు, నిద్రమత్తు, నిరాసక్తత అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. సహజమైన వెలుతురులో ఎక్కువ సమయం గడిపితే కుంగుబాటును వదిలించుకోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి కాపురం చేస్తున్న వారిలో ఈ తరహా కుంగుబాటు అరుదు అని చెబుతారు డాక్టర్లు. బయోలాజికల్ క్లాక్ అనేది సూర్యుడితో సెట్ అయి ఉంటుంది కాబట్టి డే యొక్క లెంత్, డే యొక్క స్పాన్ తగ్గిపోతుంది కాబట్టి యాక్టివ్నెస్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది కొద్ది మందిలో మనం ఎక్కువగా చూస్తుంటాం, కొద్ది మందిలో ఇది అసలు కనపడకపోవచ్చు. సో ఈ సన్లైట్ మీద డిపెండెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా డిప్రెసివ్ సిమ్టమ్స్ కనపడటం వాళ్ళకి, అలానే లెథార్జీ ఎక్కువగా ఉండటం, ఎక్కువగా నిద్రమత్తుగా ఉండటం అనేది చూస్తుంటారు. దీన్ని కవర్ చేయడానికి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆ సీజన్స్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ పెంచుకోవటం, ఎక్సర్సైజ్ అనేది స్ట్రక్చర్డ్గా పెట్టుకొని, ఒక నియమంలా పెట్టుకొని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం, సో దట్ క్యాటకోలమీన్స్ లాంటి పాజిటివ్ హార్మోన్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువగా చేయటం. అలానే ఇంతకుముందు అనుకున్నట్టు మనం కొంచెం స్పైసీ ఫుడ్, వేడివేడిగా ఉన్నటువంటి ఆహారం, మెటబాలిజంని స్టిమ్యులేట్ చేసేటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం, ప్లస్ సాధ్యమైనంత వరకు లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవటం, పగటిపూట కొద్దిగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం, మధ్యాహ్నం 2 గంటలు ఉన్నా కూడా బయట సన్లైట్లో ఎక్కువగా కూర్చోవటం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవటం. అలానే ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ ఛానల్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేషన్ కానీ మెయింటైన్ చేసుకోవటం, ఇలాంటి జాగ్రత్తల వల్ల చలికాలంలో వచ్చేటువంటి డిప్రెసివ్ సిమ్టమ్స్ని ఓవర్కమ్ కావచ్చు. చలికాలంలో మన జీవన శైలి అనేది వాతావరణానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణం అనేది చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుంది, కోల్డ్ వేవ్ నడుస్తుందా, అకాలమైనటువంటి వర్షాలు వస్తున్నాయా, ఎండలు అండ్యూగా పెరుగుతున్నాయా, ఈ పాయింట్స్ని నోటీస్ చేస్తూ దానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం మన జీవనశైలిని గడపాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఉంటుంది. నార్మల్ చలికాలం ఉన్నప్పుడు మాత్రం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కొంచెం లేటుగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, ఒంటికి నూనె పెట్టుకోవటం, విగరస్ ఎక్సర్సైజ్ చేయటం, వేడివేడి నీళ్ళతో స్నానం చేయటం, ఆకలి ఎంత ఉంటే అంత ఎక్కువ అవుతుంటే కొంచెం ఎక్కువగా తినటం, బట్ హెల్తీ ఫుడ్స్ తింటాం. అలానే భోజనంలో వేడివేడి ఆహారం తీసుకోవటం, ఫ్రీజ్ చేసినటువంటి ఆహారం కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, చల్లగా ఉన్నటువంటి ఆహారాలు కానివ్వండి, ఇవి తీసుకోకపోవటం, సీజన్కి తగ్గట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకోవటం, రాత్రి
ఎర్లీ మార్నింగ్ సాధ్యమైనంత వరకు చల్లగాలికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకపోవటం, తాగాల్సి వస్తే మరీ చల్లగా ఎక్కువ ఉంటే వేడి పానీయాలు తీసుకోవటం, వేడి నీళ్లు తాగడం, ఇటువంటి జాగ్రత్తలతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చలికాలంలో మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు జీవన శైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లగాలికి ఎక్కువగా తిరగకూడదు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్లు వంటివి వేసుకోవడం చేయాలి. చెవులకు మఫ్లర్లు ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువగా తీసుకోవాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీటి ఆవిరిని పట్టుకోవాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటు ఇటు నడవడం వల్ల కీళ్లకి మంచి వ్యాయామం దొరుకుతుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది, ఒంట్లో జీవక్రియల రేటు తగ్గుతుంది. అయితే ప్రొస్టేట్ బాధలున్నప్పుడు నీళ్లని తక్కువగా తాగాలి. ఆహారాన్నెప్పుడు వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో ఇన్ఫెక్షన్ల బెడద కాస్తంత ఎక్కువే. కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి చలి సీజన్ ముగిసే వరకు జీవనశైలి, తినే తిండి, తాగే నీరు ఇలా అన్ని విషయాల్లో మనం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.